జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంటూ ఉండటంతో కాంగ్రెస్ నేతలు జోరు పెంచారు. షేక్పేటలో జరిపిన మైనారిటీ సమావేశంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముస్లింలు, బీసీలు కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్న మహేష్ గౌడ్ ఆయన ఆలోచనల మేరకు నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చినట్లు వివరించారు. బోరబండలో ఎన్నికల ప్రచారం జరిపిన మంత్రి సీతక్క కేటీఆర్ హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. సొంత చెల్లిని మాగంటి గోపీనాథ్ తల్లిని కేటీఆర్ మోసగించారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే తండ్రి దశదిశ కర్మ జరిగిన 24 గంటల్లోనే హరీష్ రావు ప్రచారానికి వచ్చారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేది బీఆర్ఎస్ సేనని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము ప్రజాశీర్వాదంతోనే ఎన్నికల్లో గెలవబోతున్నామని వెల్లడించారు. అనేక ప్రగల్భాలు పలుకుతా ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం పక్కన కేటీఆర్, ఇంకో పక్కన వారి నాయకత్వ బృందం అసలు సామాన్య ప్రధానికి కావాల్సిన అవసరాలను మర్చిపోయి 9 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని నడిపి ఏ ఒక్క అవసరాన్ని తీర్చకుండా ఈ రోజు మళ్ళా ప్రజల వద్ద ముందుకు వస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించి ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్న కార్యక్రమాలని, సంక్షేమ పథకాలని గుర్తు చేస్తూ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇంకా రాబోయే కాలంలో వారి సంక్షేమం కానీ వారి అభివృద్ధి జరుగుతుందని వారి ఆలోచన తీరుని ఇప్పటికైనా గమనించి ముందుకు సాగాలే. మేము ప్రత్యేకించి ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని మా నాయకత్వం సూచించింది. ఆ క్రమంలో మేము ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ వారి ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలు చూస్తే వాళ్ళలో ఎంత భయం ఉందనేది స్పష్టమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమానికి కట్టుబడి మరొక వైపు అభివృద్ధి, మరొక దిక్కు ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు, అవాస్తవాలు, ఆక్రోశాలు. అందుకనే ఇవాళ భయం అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు హైదరాబాద్ను, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేశారు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ, పేదలకు మరి సన్నబియ్యం కానీ, కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన మీది విధ్వంసం, మాది వికాసం.